హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నాను. అంటే మీ ముందుకు వచ్చానండి. మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. నా సిచ్యువేషన్ సరిగ్గా లేక నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. అయితే ఏంటంటే రీసెంట్గా నేను చందు ఛాంపియన్ అనే మూవీ చూశాను ఊరికి వెళ్ళినప్పుడు. ఇంకా అసలు ఎంత బాగుందంటే మూవీ, మనము ఒక టైంలో డిప్రెషన్ కానీ, అంటే అదొక రకమైన బాధలు కృంగిపోయి ఉన్నప్పుడు కొందరు మనుషులు మనకి మోటివేట్ చేస్తారు. కానీ ఆ మనుషుల మాటలు మనకు మేబీ అది అంత బాగా బుర్రకెక్కకపోవచ్చు. కానీ మన మనస్సుని ఎక్కడైతే మనం ఫోకస్ చేసి చూస్తామో అది బాగా వెళ్ళిపోతుంది కదా. నాకు అలా అనిపించింది. మూవీ ఎన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి తెలుసా. ఆయనే పారా ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి అనమాట. ఆయనకు వచ్చే ఫెయిల్యూర్స్ అసలు ప్రతి విషయంలో తను ది బెస్ట్ ఉండాలనుకుంటాడు. అంటే దేశానికి గోల్డ్ మెడల్ తేవాలనేది అతని కళ. కానీ అసలు చివరికి ఏది సాధించలేని సిచ్యువేషన్లో తనకి తాను చావాలని కూడా డిసైడ్ అవుతాడు. కానీ ఆ చావు కూడా తనకి దరికి రాదనమాట. అప్పుడు డిసైడ్ అవుతాడు పట్టుదలతో ముందుకు వెళ్ళాలని. కానీ మీరు కూడా ఒకసారి మూవీ చూడండి, ఎంత బాగుందంటే ఒక మనిషి కనుక ఆత్మవిశ్వాసంతో ఒక్క గోల్ని చూస్ చేసుకొని బ్లైండ్గా దానిపైనే ఫోకస్ చేస్తే ఇంకేది కనిపించదేమో. అసలు ఆ దేవుడు కూడా వెనక్కి తగ్గుతాడేమో మనని టచ్ చేయడానికి. ఇంకా ఫెయిల్యూర్ కూడా మన దగ్గరికి రాదనుకుంటా. ఎందుకంటే ఆ మూవీ ఓవరాల్గా చూస్తే అట్లా కట్టి పడేసింది. అది ఆ డైలాగ్స్ వింటూ ఉంటే పనులన్నీ పక్కన పెట్టేసి మరి నేను కూర్చొని చూశానండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. నాకు తెలిసి నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలేమో. బట్ నా సిచ్యువేషన్ నేను ఇంతే ఇవ్వగలుగుతున్నాను, ఎందుకంటే నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేకపోతున్నాను. నా సిచ్యువేషన్ ఏంటో మీకు తెలుసు కాబట్టి. మీరు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. నాకు లైక్ చేసే 7-8 మెంబర్స్కి స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. బాయ్.